గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే సిప్రి నివేదిక సిప్రి నివేదిక అని చెప్తున్నాం. సో ఏంటి సిప్రి అంటే అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఇన్స్టిట్యూషన్ సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సిప్రి యొక్క అబ్రివేషన్. సో ఇది 1966 సంవత్సరంలో ఏర్పాటైన ఒక సంస్థ. సో దీని ఏమని చెప్తామంటే స్వీడిష్ థింక్ ట్యాంక్ గా మనం చెప్తాం. సో ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఏ దేశాలతో ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తుంది, ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది, ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, ఇంపోర్ట్ చేస్తున్నాయి అనే అంశాలు ఈ సిప్రి నివేదికలో భాగంగా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఈ సిప్రి మనకు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సో ఏ దేశంతో ఎక్కువగా వార్ హెడ్స్ ఉన్నాయి అనే అంశాలు ఎవరు మనకు రిపోర్ట్ ఇస్తారంటే సిప్రి వాళ్ళు ఇస్తారు. సిప్రి యొక్క అబ్రివేషన్ ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు. సో ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1966 సంవత్సరంలో ఏర్పాటైంది. సో ఇక్కడ ఇది స్వీడిష్ లో భాగంగా స్వీడన్ దేశంలో భాగంగా ఉంటారు. సో ఈ సిప్రి నివేదిక రీసెంట్ నివేదిక ప్రకారం భారతదేశం అంటే 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య భారతదేశం అనేది ప్రపంచంలోనే ఎక్కువగా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మొదటి స్థానంలో ఉంది భారతదేశం. సో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో దిగుమతి అంటే ఏంటి? ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలలో సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే భారతదేశం ఇండియా అని చెప్తున్నాం. సో రెండో స్థానంలో ఉన్న దేశం మనకేంటి అంటే సౌదీ అరేబియా అని చెప్తున్నాం. సో మూడో స్థానంలో ఉన్న దేశం ఏంటి మనకు అంటే ఖతార్ అనే దేశము. సో నాలుగో స్థానంలో ఉన్న దేశం సో ఉక్రెయిన్ అనే దేశము. సో అదే విధంగా ఐదో స్థానంలో ఉన్న దేశం మనకేంటి అంటే సో పాకిస్తాన్ అనే దేశం. అంటే ప్రపంచంలోనే ఈ 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలు తీసుకుంటే దానిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే భారతదేశం తర్వాత సౌదీ అరేబియా తర్వాత ఖతార్ తర్వాత ఉక్రెయిన్ తర్వాత పాకిస్తాన్ అనే దేశాలు. ఈ టాప్ 5 కంట్రీస్ మనం గుర్తుంచుకోవాలి. చూడండి. సో భారత్ అనేది సో మనకు గతంలో రిపోర్ట్ తో పోల్చుకుంటే అంటే ముఖ్యంగా 2014 నుంచి 2018 మధ్య తీసుకుంటే భారత్ యొక్క దిగుమతులు అనేది దాదాపు 4.7% పెరిగాయంట. 4.7% పెరిగినాయని చెప్తున్నాను. సో ఇలా నెక్స్ట్ గతంలో ఏంటంటే సౌదీ అరేబియా ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు దాని ప్లేస్ ఎవరు భర్తీ చేస్తున్నారు అంటే భారతదేశం. ఇప్పుడు ఏమని అడుగుతారు అంటే ప్రపంచంలోనే సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అని అడుగుతారు. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే భారత్, రెండో స్థానంలో సౌదీ అరేబియా, మూడో స్థానంలో ఖతార్, నాలుగో స్థానంలో ఉక్రెయిన్, ఐదో స్థానంలో పాకిస్తాన్ అనే దేశం. సో ఇవన్నీ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమైంది అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా గతంతో పోలిస్తే 2014-18 సంవత్సరాలతో పోలిస్తే 2019 నుంచి 2023 మధ్యలో ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారట. యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఆయుధాల కొనుగోలు అనేది డబుల్ అయిందని చెప్తున్నారు. ఎందుకు డబుల్ అయిందంటే సో దానికి రీజన్ ఒకటే, రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది. సో దాదాపు 2 years కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో 2 years కూడా కంప్లీట్ అయింది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లో భాగంగా భయపడిన యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆయుధాలను పెంచుకుంటూ పోతున్నాయంట.
అంటే గతంలో 2014 2018 మధ్యలో సో తక్కువ ఉన్న ఆయుధాలు 2019 2023 మధ్యలో డబుల్ అయినాయి. అంటే ఉన్నదానికంటే రెట్టింపు అయినాయి అని చెప్తున్నారు. ఎక్కడ? యూరోపియన్ యూనియన్ వాళ్ళతో. సో ఇది మనం గుర్తించుకోవాల్సిన అంశాలు. మరి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలు ఏంటి? ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలు ఏంటి అని మనకు అడుగుతారు. ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలు అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు ఏంటనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు. సో ఎక్కువగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలు ఏంటంటే మనకు యుఎస్ఏ, అదే విధంగా ఫ్రాన్స్ తర్వాత రష్యా తర్వాత చైనా తర్వాత మనకు జర్మనీ దేశాలు ఎక్కువగా ఆయుధాలను ఏం చేస్తున్నారంట? ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. చూడండి, ఎక్కువగా ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు ఏంటంటే యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ దేశాలు. సో యుఎస్ఏ దాదాపు 42% ఆయుధాలను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది యుఎస్ఏ. కాబట్టి యుఎస్ఏను గుర్తించుకోవాలి. 2వ స్థానంలో ఫ్రాన్స్ దేశం ఉంది, 3వ స్థానంలో రష్యా దేశం ఉంది, 4వ స్థానంలో చైనా ఉంది, 5వ స్థానంలో జర్మనీ దేశం ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకో అంశం ఏంటి గుర్తించుకోవాలి అంటే భారతదేశము మరి ఈ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది కదా. మరి ఏ దేశం నుంచి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుందంటే రష్యా దేశం నుంచి ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేస్తుంది భారతదేశము. ఇది మనం గుర్తించుకోవాలి. భారతదేశము ఏ దేశం నుంచి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అంటే రష్యా నుంచి. 36% ఆయుధాలను మనము భారతదేశం అనేది ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. తర్వాత ఫ్రాన్స్ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దాని తర్వాత అమెరికా ఇలాంటి దేశాల నుంచి ఏంటంటే ఎక్కువగా భారత్ అనేది ఈ వీటిని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా కూడా మనకి ఇంపార్టెంట్. అంటే భారతదేశం ఎక్కువగా ఆయుధాలను ఏ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని అర్థం. రష్యా, ఫ్రాన్స్ ముఖ్యంగా వీటిని మనం గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా పాకిస్తాన్ దేశం తీసుకుంటే మరి పాకిస్తాన్ దేశము ఏ దేశం నుంచి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుందంటే మనందరికి బాగా తెలుసు చైనా దేశం నుంచి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది. పాకిస్తాన్ దాదాపు ఎంత అంటే 66% ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది చైనా నుంచి. అంటే ఓన్లీ చైనా నుంచే 66% ఆయుధాలను పాకిస్తాన్ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సిప్రి నివేదికకు సంబంధించిన అంశాలు మనం కంపల్సరీగా గుర్తించుకోవాలి. మనకు ప్రీవియస్ చాలా సార్లు క్వశ్చన్ అడిగారు దీని మీద, కాబట్టి వీటిని మనం కంపల్సరీ గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. సో సిప్రి అనేది ఏంటి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తాం. మరి ప్రపంచంలో ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితా. మన ప్రపంచంలో ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్ అనేది 9 దేశాలతో మాత్రమే ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ అనేది ప్రపంచంలో 9 దేశాలతో మాత్రమే ఉన్నాయి. ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితా అనేది మనం చూడాలి. న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ముఖ్యంగా ప్రపంచంలో 9 దేశాలతో మాత్రమే ఉన్నాయి. 9 దేశాలతో మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. సో దానిలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం ఏంటంటే రష్యా తర్వాత ఏంటంటే అమెరికా దేశం. అమెరికా తర్వాత ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం ఏంటంటే చైనా తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రిటన్ తర్వాత నెక్స్ట్ దేశం ఏంటంటే పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో ఇండియా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఇజ్రాయెల్ దేశం తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో మనకు నార్త్ కొరియా అని చెప్తాం. నార్త్ కొరియా ఈ దేశాలతో మాత్రమే ఏమున్నాయి న్యూక్లియర్ వెపన్స్ అనేది ఉన్నాయి. ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్ ఏంటంటే మనకు ఈ 9 దేశాల్లో మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే అణుబాంబుకు సంబంధించిన ఆయుధాలను తయారు చేసే దేశాలు ఏంటంటే మనకు 9 దేశాలు ఉన్నాయి. ఈ న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్ అని చెప్తాం. సో ఇవి ఇంపార్టెంట్ చూడండి. సో ఎక్కువగా రష్యాతో ఉన్నాయి. రష్యాతో దాదాపు మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అనేది 12,000కు పైగా ఉంటే ఓన్లీ రష్యాతోనే 5,800 పైగా వెపన్స్ అనేవి ఉన్నాయి. అమెరికాలో 5,200 పైగా వెపన్స్ అనేవి ఉన్నాయి. చైనాతో 410 వెపన్స్ అండ్ ఫ్రాన్స్ తో 290, బ్రిటన్ తో 240, పాకిస్తాన్ తో 170, ఇండియాతో 164. ఇట్లా
ఈ దేశాలతో చాలా తక్కువ వెపన్స్ ఉన్నాయి. అంటే మెజారిటీ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశాలు ఏంటంటే ఈ రెండే. అందుకే ఈ రెండు దేశాల మధ్యన మనకి ఏం నడుస్తుంది, ఈ రెండు దేశాల మధ్యనే గతంలో కూడా ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. సో ఇప్పుడు కూడా అలాంటి యుద్ధ పరిస్థితులు మనకు కనపడుతుంది. ఎందుకంటే సో రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఉక్రెయిన్ సపోర్ట్ గా ఈ అమెరికా దేశం అదే విధంగా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్ సపోర్ట్ గా నిలిచిన క్రమంలో సో ఇట్లా ఒక విధంగా వార్ అనేది జరిగింది. సో ఈ విధంగా వార్ రేట్స్ అనేది ఎక్కువగా, న్యూక్లియర్ వెపన్స్ అనేది ఎక్కువగా ఏ దేశంతో ఉన్నాయంటే రష్యాతో ఉన్నాయి, దాని తర్వాత అమెరికాతో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద వరకు ఎక్కువగా డిసెండింగ్ ఆర్డర్ లో గుర్తించుకోవాలి వీటిని. డిసెండింగ్ ఆర్డర్ ఎక్కువ నుంచి తక్కువ. సో దానిలో చూడండి పాకిస్తాన్ మనకంటే మెరుగ్గా ఉంది. సో న్యూక్లియర్ వార్ రేట్స్ లో భాగంగా పాకిస్తాన్ మనకంటే మెరుగ్గా ఉంది. సో ఇండియా అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అందుకే ఈసారి ఏంటంటే దిగుమతులో ఎక్కువగా భారతదేశం మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. ఇది సిబ్రి నివేదికకు సంబంధించిన అంశాలు, చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. మనకు ఖర్చుగా క్వశ్చన్స్ అడిగారు దీని మీద, వాటిని గుర్తించుకోవాలి. థ్యాంక్ యూ.